దర్శనం అయితే బాగా జరిగింది కదా. మల్లికార్జున స్వామికి అభిషేకము, అలాగే భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేశాము. శ్రీశైలం వచ్చి సెకండ్ డే. ఈరోజు అభిషేకం ఉంది 6 o'clockకి. అలాగే తర్వాత కుంకుమార్చన అమ్మవారికి. ఇలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాము. 5:15 అవుతుంది. అలాగే ఈరోజు మా హస్బెండ్ బర్త్డే అనమాట. హ్యాపీ బర్త్డే బుజ్జి. వెల్కమ్. టైం 5:30 అవుతుంది. 6 o'clockకి పూజ. 10 minutes బిఫోర్ రిపోర్ట్ చేయాలన్నారు. కంగారుగా వెళ్తున్నాం అనమాట. ఎర్లీ మార్నింగ్ కదా, రోడ్స్ అయితే ఫుల్ ఖాళీగా ఉన్నాయి అనమాట. అలాగే మంచిగా శివనామం వినబడతా ఉంది. గుడిలో పెడతారు కదా. 10 minutes బిఫోర్ రిపోర్ట్ చేయమన్నారు. 6 o'clockకి పూజ కాబట్టి మేమైతే వెళ్ళి లాకర్ రూమ్లో మొబైల్ ఫోన్స్ అవన్నీ డిపాజిట్ చేసి వెళ్ళాలి. సో చాలా ఫాస్ట్గా వెళ్తున్నాం. ఇంకా మేము మల్లికార్జున స్వామికి అభిషేకం, అలాగే అమ్మవారికి కుంకుమార్చనకి ముందే ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేసుకుని వచ్చామన్నమాట. అది ఎలా బుక్ చేసుకోవాలి అనేది నేను మీకు ఆ వెబ్సైట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వెబ్సైట్లో అయితే పూజకి 10 minutes బిఫోర్ రిపోర్ట్ చేయాలని ఉంది, లేకుంటే అలో చేయము అని ఉంది. సో మేము కంగారుగా వెళ్తున్నాం అనమాట. ఇలా షాప్స్ మధ్యలో నుంచి కూడా మనకి వే ఉంటుంది టెంపుల్ దగ్గరికి, లేదంటే రాజగోపురం ముందుగా కూడా వెళ్ళొచ్చు. మేమైతే ఇంక ఇటు దగ్గర అని చెప్పి ఇటు వెళ్ళిపోతున్నాము. ఎర్లీ మార్నింగ్ కాబట్టి షాప్స్ ఇంకా ఓపెన్ చేయలేదు, అంత రష్ లేదు, ఫ్రీగా వెళ్ళిపోగలుగుతున్నాము. మేము ఈ షాప్స్ రోడ్కి టర్న్ అయినప్పటి నుంచి కుక్ అయితే మమ్మల్ని ఫాలో అవుతానే ఉంది టెంపుల్ వరకు. మాకైతే మమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్తున్నట్టు అనిపించింది. ఈరోజు మా వీడియోలో స్పెషల్ గెస్ట్ అని నవ్వుకుంటూ వెళ్తున్నాం అనమాట. టెన్షన్గా వెళ్తున్నాం అనమాట. టైం కల్లా అక్కడ రీచ్ అవ్వాలి, లేకపోతే ఎలో చేయరు అని చెప్పి. అందుకే మాకు అసలు ఈ డిస్టెన్స్ ఎంత అనేది కూడా తెలియలేదు. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయినట్టు అనిపించింది. పూలు కొనుక్కుందాం అనుకుని చెప్పి నేను మర్చిపోయాను అనమాట. టెంపుల్ దగ్గరికి వెళ్ళంగానే ఇలా ఒక అక్క అమ్ముతూ ఉన్నారు. అక్కడ చాలా మంది ఇక్కడ అమ్ముతూ ఉంటారు పూలు. సో మనం ఎక్కడైనా కొనుక్కోవచ్చు. కంగారులో మనం పక్క పిన్నిస్లో అవి మర్చిపోతూ ఉంటాం కదా. సో ఈ అక్క అయితే మంచిగా తన దగ్గర సేఫ్టీ పిన్స్ మెయింటైన్ చేస్తుంది. లేదక్క ఉందా అంటే తనే పెట్టింది అనమాట. నా దగ్గర ఉన్నాయని చెప్పి మంచిగా తనే పూలు పెట్టింది నాకు. ఒకేసారి నాకు 2 ఇంప్రెషన్స్ వచ్చాయి. మంచి బిజినెస్ మైండ్, అలాగే చాలా మంచి మనసు అనిపించింది. 3 పువ్వులు 50 రూపీస్ చెప్పారు. నేనైతే థ్యాంక్స్ చెప్పేశాను. ఇంకా అప్పటికే 6 అయిపోతుంది అనమాట. ఇంకా మేము ఫాస్ట్గా లాకర్ రూమ్కి వెళ్ళి మొబైల్స్ డిపాజిట్ చేసేసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము దర్శనంకి. బాగా జరిగింది దర్శనం. మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి ఇలా ఎలక్ట్రికల్ వెహికల్ కనబడింది అనమాట. సో చాలా మంది పెద్దవాళ్ళు, నడవలేని వాళ్ళు ఇలా ఎక్కేసి వెళ్ళిపోతూ ఉన్నారు. మేము 6:10 కల్లా పూజ హాల్లోకి వెళ్ళిపోయాం అనమాట. బట్ ఇంకొక 20 minutes అట్లా వెయిట్ చేయించారు. అందరూ గ్యాదర్ అయ్యాక ఇంకా పూజ అనేది స్టార్ట్ చేయించారు. పూజ అయ్యాక ఇంకా మనమే డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం చేయొచ్చు అనమాట స్వామివారికి. మేము అమ్మవారికి కుంకుమార్చన 9 o'clockకి బుక్ చేసుకున్నాము. బట్ ఇక్కడ అభిషేకం అయిపోగానే మనల్ని అయితే అక్కడికి ఎలో చేసేస్తున్నారనమాట అమ్మవారి కుంకుమార్చనకి. అలా మాకు 2 పూజలు కూడా 9 o'clock కల్లా అయిపోయాయి. ఒకవేళ మీరు కూడా మాలా బుక్ చేసుకుంటే మనం లోపల టెంపుల్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు స్టాంప్ వేస్తారనమాట. 2 టికెట్లకు కూడా స్టాంప్ వేయించుకోండి. మేము అభిషేకంకి మాత్రమే స్టాంప్ వేయించుకుని వెళ్ళాము. తర్వాత కుంకుమార్చనకి వెళ్తే మస్ట్ అంటే మళ్ళీ వెనక్కి వచ్చాము. మేమైతే ఫుల్ హ్యాపీ అనమాట. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ప్రసాదాలు కూడా తీసుకుని వచ్చేస్తున్నాం అనమాట రిటర్న్. అదే చెప్తున్నాను ఇక్కడ. మల్లికార్జున స్వామికి అభిషేకము, అలాగే భ్రమరాంబ అమ్మవారికి కుంకుమార్చన చేశాము. కలశంలో వాటర్కి పూజ చేయిస్తారు కదా. సో ఆ కలశంలో నీళ్లు మనమే తీసుకెళ్లి స్వామివారికి అభిషేకం చేయొచ్చు అనమాట. అలాగే స్వామివారికి ఢీ కొట్టుకోవచ్చు. స్పర్శ దర్శనం అంటారు కదా, అలా జరిగింది మాకు. చాలా బాగా జరిగింది దర్శనం అయితే. ఆల్మోస్ట్ ఒక 2 to 3 minutes స్వామివారి దగ్గరే ఉండి స్వామివారిని చూసుకోగలిగాము. స్వామివారికి అభిషేకం అయ్యాక కుంకుమార్చనకి వెళ్ళాము. కుంకుమార్చన అయితే చాలాసేపు మనం అమ్మవారి దగ్గరే ఉండి కుంకుమార్చన చేస్తాం కదా, అది చాలా బాగా జరిగింది. కుంకుమార్చన అయ్యాక అర్చన చేసిన కుంకుమ మనకే ఇస్తారు. మేము వెళ్ళేసరికి యాక్చువల్గా దర్శనానికి కొంతమంది వచ్చారనమాట, స్పెషల్ దర్శనం. సో మమ్మల్ని కూర్చోపెట్టారు. 15 minutes అలా మేము వెయిట్ చేసాము. అమ్మవారి ముందే కూర్చున్నాము హ్యాపీగా దర్శనం చేసుకుంటూ. ఆ తర్వాత పూజ స్టార్ట్ అయింది ఒక 15 minutes. చాలా బాగా జరిగింది. ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా ఆన్లైన్లో బుక్ చేసుకుని రండి. అభిషేకంకి వచ్చేసరికేమో 1500, అర్చనకు వచ్చేసేమో 1000 రూపీస్. హ్యాపీగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. నా సజెషన్ అయితే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ రండి, చాలా బాగా జరుగుతుంది దర్శనం. పూజ అనేసరికి ఏమీ తినకుండా వెళ్ళాలి కదా ఫాస్టింగ్లో. సో ఎర్లీ మార్నింగ్ ఏమీ తినకుండానే వెళ్ళిపోయాము. సో పూజ అయ్యి బయటకు వచ్చి ప్రసాదాలు అవి తీసుకుని బయటకు వచ్చేసరికి చాలా ఆకలిగా అనిపించింది. సో ఇక్కడ ఇలా టీ పాయింట్ ఉంటేను హార్లిక్స్ తీసుకున్నాము. అది తాగాక కొద్దిగా ఎనర్జీ వచ్చినట్లు అనిపించింది.
అలా హార్లిక్స్ తాగాక కొంచెం ఓపిక వచ్చిందనమాట. ఇంకా రూమ్కి వెళ్దాము అనుకుంటున్నాము. ఈ షాప్స్ మధ్యలో నుంచే వెళ్ళాము. మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అయితే ఏమి షాప్స్ ఓపెన్ లేవు కదా, ఇప్పుడు మంచిగా అన్ని షాప్స్ ఓపెన్ ఉన్నాయి. ఇది దిష్టది కదా, ఇది ఒకటి తీసుకుందాం అనుకుని తీసుకున్నాము ఇంటికి గుమ్మానికి కట్టడానికి. ఇది వచ్చేసరికి వాస్తు దిష్టికి పెట్టుకుంటారంట. 150 రూపీస్ చెప్పి 130 రూపీస్కి ఇచ్చారు. అలాగే మనం అభిషేకం చేసాం కదా, కుంకుమార్చన కూడా చేసాం కాబట్టి కుంకుమ విభూది ఇస్తారు. బట్ ఇంట్లో పూజ చేసుకోవడానికి లేదనమాట, అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. కుంకుమ వచ్చేసరికి 50 రూపీస్. ఇది వచ్చేసరికి రాజగోపురం దగ్గర అనమాట. ఫ్లోట్ అయితే చాలా తక్కువే ఉంది ఈ రోజు దర్శనంకి. ఇక్కడ రాజగోపురం దగ్గర గేట్ ఉంటుంది కదా, అక్కడైతే చాలా మంది ఫోటోలు దిగుతూ ఉంటారు. సో మేము కూడా ఇక్కడ కొన్ని ఫోటోలు దిగుదామని చెప్పి మళ్ళీ వచ్చాము ఇక్కడికి. నంది సర్కిల్ కి రాజగోపురంకి మధ్యలో ఇలా అంకాలమ్మ టెంపుల్ వస్తుంది అనమాట. ఇంకా వెళ్ళిపోతున్నాము మా రూమ్ కి. దర్శనం అవన్నీ కూడా అయిపోయాయి. చెప్పా కదా, ప్రసాదాలు అవన్నీ కూడా తీసేసుకున్నాము. ఇంకేమైనా సైట్ సీయింగ్ గానీ వేరే టెంపుల్స్ గానీ ఏమైనా ఉంటే చూడాలి. 300 అంట తగ్గదా? మేము సత్రంకి వెళ్ళి మా లగేజ్ ప్యాక్ చేసుకుని మళ్ళీ రిటర్న్ టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట, రాజగోపురం దగ్గరికి. అలాగే ఇలా కొంచెం షాపింగ్ చేసుకుని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇది ఎలాగో చెప్పనా? ఈ షాప్ లో నేనైతే హారతి ఇచ్చేది ఒకటి తీసుకున్నాను. గుమ్మానికి ఇలా దండలు వేస్తారు కదా, నాకైతే ఈ కాంబినేషన్ బాగా నచ్చేసింది అనమాట. అడిగితే అన్న మాత్రం 500 తగ్గించి ఇవ్వనంటున్నారు. క్లాత్ చాలా బాగుంది. సో అటు ఇటు తిరిగి మళ్ళీ ఫైనల్గా ఈ షాప్కి అయితే వచ్చి నేను కొనుక్కున్నాను. నంది సర్కిల్ దగ్గర ఒక హోటల్లోనే కార్ పార్క్ చేసి ఇలా లోపలికి వెళ్ళామన్నమాట. ఇంకా మేము మా రిటర్న్ జర్నీ అనేది స్టార్ట్ చేసేసాము. ఇది వచ్చేసరికి కళ్యాణ కట్ట అనమాట, అంటే తల వెంట్రుకలు మొక్కిస్తారు కదా ఆ ఏరియా. ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది కళ్యాణ కట్ట అని చెప్పి. ఎవరైనా తలనీలాలు ముక్కుగా ఇవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి మొక్కిచ్చేసుకుని అక్కడే స్నానం చేయడానికి కూడా ఉంటాయి, ఫ్రెష్ అవ్వడానికి. అక్కడ ఫ్రెష్ అయిపోయి టెంపుల్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఇదిగోండి, ఇదే కళ్యాణ కట్ట బిల్డింగ్, చాలా పెద్దదే అనమాట ఇది. ఇప్పుడు టువర్డ్స్ పాతాళగంగా వెళ్తున్నాం అనమాట. ఈ రోడ్ సైడ్ ఉంది కదా, స్ట్రైట్ వెళ్ళిపోతే పాతాళగంగా. కిందకి వెళ్ళాలంటే రోప్ వే కూడా ఉంటుంది ఇక్కడ. దర్శనం మాత్రం మాకు చాలా బాగా జరిగింది, చాలా సాటిస్ఫైడ్ అనమాట. ఇలా స్పెషల్ పూజలకి బుక్ చేసుకుని ఆన్లైన్లో ఇలా దర్శనం చేసుకోవడం మాత్రం చాలా బాగుంది. మేము ఇప్పటికీ చాలా సార్లు వచ్చాము. ఒక్కసారి స్పర్శ దర్శనం దొరికింది చాలా ఇయర్స్ బ్యాక్. ఆ తర్వాత ఎప్పుడు వచ్చినా 1 డేలో రావడం, దర్శనం చేసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. బట్ నాకు రీసెంట్గా తెలిసింది ఇలా అభిషేకం కుంకుమార్చన ఉంటాయని చెప్పి. సో మా హస్బెండ్ని అడిగి ఆన్లైన్లో బుక్ చేయించుకుని వచ్చామన్నమాట. అసలు చాలా బాగుంది. దేవుణ్ణి అయితే చాలా ఎక్కువసేపు చూడగలిగాము, మనస్ఫూర్తిగా దర్శించుకోగలిగాము అనమాట. ఏ బుజ్జి నీకెలా అనిపించింది ఈసారి 3 సార్లు దర్శనం? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు 15 ఇయర్స్ బ్యాక్ 10 ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అప్పుడు స్పర్శ దర్శనం ఉండేది, అందరినీ అలా చేసేవారు స్పర్శ దర్శనానికి. బట్ ఇప్పుడు అది లిమిట్ చేసేసినట్టు. సో అందుకని సరే అభిషేకం టికెట్ తీసుకుంటే స్పర్శ దర్శనం ఉందన్నారు. మనమే దేవుడికి అభిషేకం చేసి కొట్టి దర్శనం చేసుకోవచ్చు. సో అందుకని చెప్పి 1500 రూపీస్ కదా టికెట్ అది. సో అది తీసుకుని వెళ్ళడం అయింది. సో అలాగే కుంకుమార్చన కూడా చాలా బాగా జరిగింది. అసలు అమ్మవారి దగ్గర ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాము. ఒక 10-15 మినిట్స్ ఏమో వేరే జనాలు దర్శనం కోసం అని చెప్పి మమ్మల్ని అలా ముందు కూర్చోపెట్టారు, వేరే వాళ్ళు దర్శనం చేసుకుంటూ ఉన్నారనమాట. ఆ తర్వాత మాకు పూజ స్టార్ట్ అయింది. ఒక 15 మినిట్స్ అద్భుతం అంతే. అసలు అమ్మవారికి అలంకరణ అది ఉంది, చాలా బాగుందండి అలంకరణ అయితే. నేను అసలు అమ్మవారికి ఏమేమి వేశారు, అసలు ఎలా అలంకరించారు అవన్నీ అబ్జర్వ్ చేస్తూ అలా ఉన్నాను అనమాట. ఫర్ ద ఫస్ట్ టైం చాలా క్లియర్గా చూశాను అమ్మవారిని అయితే. సో నా సజెషన్ అయితే వీక్ డేస్ వస్తే బెటర్, ఎందుకంటే ఫ్రీ దర్శనం కూడా చాలా ఫ్రీగా అయిపోతుంది. చాలా తక్కువ మంది జనం ఉన్నారు. సో వీక్ డేస్ వస్తే బెటర్, ఎందుకంటే వీకెండ్స్లో బీభత్సమైన ఫ్లోట్ ఉంటుంది. స్పెషల్ దర్శనాలు కూడా 150 రూపీస్ 300 రూపీస్ దర్శనాలు కూడా అరౌండ్ 3 అవర్స్ అలా పడుతుంది. లాస్ట్ ఇయర్ మేము 300 రూపీస్ టికెట్ తీసుకున్నాము, బట్ అయినా సరే 3 అవర్స్ పట్టింది. అది సమ్ హాలిడే ఏదో ఉంది ఆ రోజు. మేబీ అది సమ్మర్ కూడా, పిల్లలకి స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి వీక్ డేస్ అయినా వస్తారేమో ఆ టైంలో. ఇప్పుడు స్కూల్స్ స్టార్ట్ అయిపోయి దట్టు వీక్ డేస్ కాబట్టి ఆరామ్సే ప్రశాంతంగా జరిగింది మా దర్శనం అయితే. దట్టు అప్పుడు మనకి లాంగ్ వీకెండ్ ఏదో వచ్చింది, దానివల్ల చాలా రష్ ఉంది. సో
ఇప్పుడు 300 రూపీస్ టికెట్ ఆల్మోస్ట్ 3 అవర్స్ పట్టింది. సో బెటర్ ఏంటంటే వీక్ డేస్లో వస్తే మంచిగా దర్శనం అయ్యిద్ది. ప్లస్ ఇలా క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తే ఏంటంటే ఫెచ్చింగ్ ఓ గజిబిజిగా తోసేరు, కొద్దిగా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇస్తారు. అదే క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు అయితే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి అసలు మన దర్శనం చేసుకోవడానికి కూడా పాసిబుల్ కాదు, తోసేస్తూ ఉంటారు. సో ఇలా క్రౌడ్ తక్కువ ఉన్నప్పుడు వస్తేనే బెటర్. మేమైతే ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటున్నాము ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తే వీకెండ్స్ కాకుండా వీక్ డేస్ చూసుకుని వెళ్ళాలి, లీవ్స్ పెట్టుకునైనా వెళ్ళాలి అనిపించింది. చాలా బాగుంది ఈసారి మా ఎక్స్పీరియన్స్ అయితే, చాలా సాటిస్ఫైడ్. మా రిటర్న్ జర్నీలో మేము హటకేశ్వరం కూడా వెళ్ళాము. హటకేశ్వరం వచ్చేసరికి పాలధార పంచదారకి ఆపోజిట్ రోడ్లో ఉంటుంది. ఇది వచ్చేసరికి జస్ట్ 5 మినిట్స్ ఉంటుంది పాలధార పంచదార నుంచి. ఇక్కడ పక్కనే శ్రీ లలితాదేవి పీఠం కూడా ఉంటుంది. ఇదే హటకేశ్వరం టెంపుల్. హటకేశ్వరం అంటే ఇక్కడ శివయ్య కుండపెంకులో వెలిసారనమాట. అలాగే ఇక్కడ సంతాన వృక్షం ఉంటుంది, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు. ఇలా గుడి బయటనే మనకి ముడుపు అమ్ముతూ ఉంటారనమాట. ఈయన మనకి ఎలా చేయాలనేది కూడా ప్రాసెస్ చెప్తారు. వాళ్ళు ముడుపులు అవన్నీ వేసిస్తారనమాట. మనం అవి తీసుకుని లోపల పంతులు గారి దగ్గరికి వెళ్తే దర్శనం చేసుకుంటే స్వామివారి దగ్గర చూపించి ఆయన పూజ చేసి మనకి ఇస్తారు. ఇక్కడ ముడుపు కడితే ఖచ్చితంగా కోరిన కోరికలు తీరుతాయంట. అవి తీసుకొచ్చి మనం కొబ్బరికాయ కొట్టి ప్రదక్షిణాలు తిరిగి ముడుపు కట్టేయాలి. ఇక్కడ లోపల స్వామివారిని చూసారు కదా, అండ్ ఇదేనమాట సంతాన వృక్షము. ఇక్కడ చాలా మంది ఇలా ముడుపులు కడుతూ ఉంటారు, ఖచ్చితంగా కోరికలు తీరుతాయంట. ఈ గుడి యొక్క విశిష్టత గురించి చాగంటి గారు కూడా చెప్పారు. అలా హటకేశ్వరంలో స్వామివారి దర్శనం చేసుకున్నాక మేము శిఖర దర్శనంకి వెళ్ళామన్నమాట. సో టోల్ గేట్ వస్తుంది కదా, ఇది దాటితే శిఖర దర్శనం అనమాట. అంటే మనం జస్ట్ ఇప్పుడు శిఖర దర్శనం చేసుకోవాలి అంటే ఈ టోల్ గేట్కి పే చేసి వెళ్ళాలి. మాకు డౌట్ వచ్చి అడిగామన్నమాట, అటువైపు ఏరియాస్కి వెళ్ళాలంటే పే చేయాలా, లేకపోతే ఈ శిఖర దర్శనంకి కూడా పే చేయాలా అంటే ఖచ్చితంగా పే చేసే వెళ్ళాలి అన్నారు. సో ఇంకా పే చేసి వెళ్తున్నాం అనమాట. రైట్ సైడ్ చూసారు కదా, నిక్కంటి జంగల్ ఫారెస్ట్ అని ఉంది. ఇష్టకామేశ్వరి టెంపుల్ అని వినుంటారు కదా శ్రీశైలం దగ్గర, అక్కడికి వెళ్ళాలి అంటే ఇక్కడేనమాట టికెట్స్ తీసుకునేది. బట్ ఆ టికెట్స్ దొరకడం మాత్రం చాలా కష్టం. ఎర్లీ మార్నింగ్ వెళ్ళి నుంచోవాలన్నమాట లైన్లో. అలా పైన కనపడుతుంది కదా, సో అదే అనమాట శిఖర దర్శనంకి వెళ్ళే దారి. ఇక్కడ మంకీస్ మాత్రం చాలా ఎక్కువ ఉంటాయి అనమాట, చాలా భయంగా అనిపిస్తుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం శిఖర దర్శనంకి వెళ్ళాలంటే ఒక 50 స్టెప్స్ అలా ఉంటాయి అంతే. శిఖర దర్శనం వ్యూ పాయింట్ నుంచి తీసుకున్న ఫోటో ఇది, చాలా బాగుంటుంది పైన. ఇష్టకామేశ్వరి టెంపుల్ కి వెళ్ళాలనుకోండి, ఇక్కడ లోపల బుకింగ్ పాయింట్ ఉందన్నమాట, అక్కడికి వెళ్ళి మనం బుక్ చేసుకోవాలి. ఇదిగోండి వెహికల్స్ ఇలా ఉంటాయి అన్నమాట, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్. సో ఇందులో తీసుకెళ్తారు వాళ్ళు. శ్రీశైల శిఖర దర్శనం ఉంది కదా, అక్కడే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇదే నెక్కంటి జంగల్ రైడ్ అని, ఇదిగోండి ఇక్కడ నెక్కంటి జంగల్ రైడ్ అని ఉంది కదా, ఇదే. ఇట్లా వచ్చాం కదా మనం, ఇట్లా వచ్చి అట్లా వెళ్ళి మళ్ళీ ఇట్లా వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. హైదరాబాద్ 210 కిలో. మార్నింగ్ అయితే జస్ట్ హార్లిక్స్ తాగాము. లంచ్ టైంకి వచ్చేసరికి మేము గుళ్ళో తీసుకున్న పులిహారే ప్రసాదమే తినేసాం అనమాట. సత్రంలో ఫుడ్ పెడతారు, బట్ మేము ఇంకేం తినలేదు. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసాం. ఇది వచ్చేసరికి ఆక్టోపస్ వ్యూ పాయింట్. యాక్చువల్గా ఈవినింగ్ 6 వరకు ఉంటుంది, బట్ మేము వెళ్ళే రోజు ఎందుకో ఇది క్లోజ్డ్లో ఉంది. మేబీ కొంచెం త్వరగా క్లోజ్ చేశారేమో అనుకున్నాము, లేకుంటే ఇది వెళ్దాం అనుకున్నాము.
బాగుంది. 2 ప్లేట్స్ ఇస్తే వద్దని పక్కకు పెట్టేసాం, బట్ టేస్ట్ బాగుంది మళ్ళీ తినేస్తున్నాం. ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి కదా. ఇక్కడ కూడా చాలా మంకీస్ ఉన్నాయన్నమాట. మోస్ట్లీ మొత్తం ఇదంతా అడవి కదా, చాలా మంకీస్ కనబడతాయి మనకి. అలా మంచిగా మధ్యలో కొంచెం స్నాక్స్ తినేసి మేమైతే మా జర్నీని కంటిన్యూ చేస్తున్నాము. ఇంకా డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోవడమే. ఇక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది, చూసారా. ఈసారి శ్రీశైలం ట్రిప్ మాత్రం మాకు చాలా బాగా నచ్చింది. చాలా ప్రశాంతంగా పూజలు చేశామన్నమాట. రుద్రాభిషేకం కానీ కుంకుమార్చన కానీ వెళ్ళి ఎప్పుడు ప్రతిసారి నార్మల్గా దర్శనం చేసుకుని వచ్చేస్తూ ఉండేవాళ్ళం. మీకు కానీ ఒక 2 డేస్ కుదిరితే ఖచ్చితంగా ఇలా టికెట్స్ బుక్ చేసుకోండి ఆన్లైన్లో. చేసుకుని వెళ్ళి మంచిగా స్వామివారికి అభిషేకం అలాగే అమ్మవారికి కుంకుమార్చన చేసి రండి. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. శ్రీశైలం పూజా టికెట్ బుకింగ్ లింక్ అనేది నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఈ వీడియోకి. ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. శ్రీశైలం వెళ్ళేటప్పుడు చెప్పాను కదా, ఇక్కడ అమ్మవారి గుడి ఉంటుంది, వెళ్ళాలి అనుకుంటున్నాను రిటర్న్లో అని చెప్పి. మైసిగండి అనమాట. సో మేము రిటర్న్ అయ్యే టైంకి ఓపెన్ ఉందని చెప్పి వచ్చాము ఇక్కడికి. చాలా పవర్ఫుల్ ఇక్కడ అమ్మవారు. దగ్గరికి వచ్చి చూస్తే టెంపుల్ అయితే క్లోజ్ చేసి ఉంది, బట్ అమ్మవారిని అయితే దర్శనం చేసుకోగలిగాము. అలాగే అక్కడ లోపల ఒక ఆయన ఉన్నారనమాట. ఆయన మనకి మంచిగా నిమ్మకాయ అమ్మవారి గాజులు ఇచ్చారు. ఇంకా మంచిగా అమ్మవారికి దండం పెట్టుకుని మేమైతే రిటర్న్ అయిపోయాము. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. లైక్ ఆర్ డిస్లైక్ ఏదో ఒకటి చేయండి, నాకు అర్థమవుతుంది వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది. నచ్చితే మాత్రం తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా, బై బాయ్.